ఇందిరమ్మ ఇండ్ల అడ్డా సత్తుపల్లి గడ్డ. ఎస్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే సత్తుపల్లి రికార్డ్. ఏ నియోజకవర్గంలో లేనంత స్పీడ్ గా ఇక్కడ ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి, ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయి అనే డీటెయిల్స్ కోసం ఈ స్టోరీ చూసేయండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే నిరంతర పర్యవేక్షణతో ఈ పథకం గ్రాండ్ సక్సెస్ అయింది. అర్హులైన నిరుపేదల్ని గుర్తించడం, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, వారికి అవసరమైన మెటీరియల్ సమకూర్చే విషయంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోనే సత్తుపల్లి నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మొదటి స్థానంలో నిలిచింది. ఏ విధంగా నిర్మాణాలు పూర్తి చేసుకుంది, లబ్ధిదారులు ఏమంటున్నారు, ఒకసారి టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి వచ్చినట్టుగానే సత్తుపల్లి కూడా 3500 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 98% అంటే 3350 ఇళ్లు గ్రౌండింగ్ పూర్తి చేసుకున్నాయి. ఏ నియోజకవర్గంలో కూడా ఈ రికార్డు నమోదు కాలేదు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులతో సాగుతున్న నిర్మాణాల్లో ఇప్పటికే 1650 ఇళ్లలో లబ్ధిదారుల ప్రవేశం కూడా పూర్తయింది. 20 ఏళ్ల నాటి కళ మాకు ఇల్లు రావడం, ఈ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఈ మేడం గారి చొరవ వల్ల, డాక్టర్ దయానంద్ గారి వల్ల మాకు ఇలాంటి గృహాలు ఇచ్చినందుకు మరి ప్రభుత్వానికి, మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞత కలిగి మా జీవితాలు మా లాంటి వారికి ఇంకెంతో మంది అనాథలకి, పేదలకి ఇటువంటి ఇళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. పేదవాడి సొంతింటి కళను నిజం చేయడంలో సత్తుపల్లి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1700 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాకే చెందినవారు కావడం, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి ప్రత్యేక చొరవ చూపడంతో ఇళ్ల నిర్మాణం వేగవంతమైంది. మేము స్టేట్లోనే గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు స్టేట్లోనే సత్తుపల్లి మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఇదంతా కూడా మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కమిషనర్సు, మా కాంగ్రెస్ లీడర్స్ మొత్తం అందరూ కూడా వీళ్ళందరి సహకారం వల్ల ఈరోజు మేము ఈ ఘనత సాధించగలిగాము. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. పాములు, పందికొక్కులు చాలా భయంకరమైన ఇంట్లో మేము ఉన్నామండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చక్కటి ఇల్లు ఇచ్చారండి. ఆ ఇంట్లో చక్కగా మా పిల్లలు అందరం మేము తలాకసిని అప్పు తెచ్చి మంచిగా ఇల్లు కట్టుకోవాలి. మరి ప్రభుత్వం ఇచ్చారు మాకు. ఆ డబ్బులతో మేము మంచిగా ఇల్లు కట్టుకోవాలని ఒక కళ మాకు నెరవేరిందండి. ఇక్కడ మాకు చాలా బాగుంది ఇల్లు. అయితే చోటు నాకు గవర్నమెంటే ఇచ్చారు, ఇల్లు నాకు గవర్నమెంటే ఇచ్చారండి. సత్తుపల్లి రూరల్ కొత్తూరులో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు కావడంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు లబ్ధిదారులు. నేను టైలరింగ్ చేసుకుంటూ మా ఆయన గారు బట్టలు అమ్ముతారండి బండి మీద. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. బండి మీద తిరిగి అమ్ముతారు బట్టలు. మేము చాలా పేదవాళ్ళం అండి. అదే కాలనీ రాకపోతే మేము ఇల్లు కట్టుకునే పరిస్థితి మాకు లేదు. కాలనీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాము. రెండో దశలో కూడా ఇదే స్పీడ్ తో పనిచేసి ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందిస్తామని ఎమ్మెల్యే చెప్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని చోట్ల ఇలాగే పనిచేయాలి.